Hi viewers, welcome to Politicos. This is Kirtana. Welcome to 37th Hyderabad Book Fair. ప్రతి ఇయర్ కూడా ఎన్టీఆర్ స్టేడియంలో బుక్ ఫేర్ నిర్వహిస్తూ ఉంటారు. ఈసారి కూడా 37వ బుక్ ఫేర్ని సందర్శకులు అందరూ వచ్చి కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. పుస్తక ప్రియులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నచ్చిన పుస్తకాలని తీసుకుంటున్నారు. అలాగే కొన్ని లైక్ పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే చాలామంది చిన్నపిల్లలు ఇక్కడ స్టోరీ టెల్లింగ్ కానివ్వండి, ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్ కానివ్వండి, భరతనాట్యం, క్లాసికల్ డాన్సింగ్ ఇలా అన్ని టైప్ ఆఫ్ వేరియేషన్స్ చూపిస్తున్నారని చెప్పి తెలుస్తుంది. స్టార్టింగ్ అంటే 19th ఓపెన్ అయింది ఈ బుక్ ఫేర్. అలాగే 29th వరకు కూడా కంటిన్యూ అవుతుంది. సుమారుగా 30 వరకు బుక్ స్టాల్స్ ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. వివిధ రకాలైన పుస్తకాలు కూడా ఇక్కడ లభిస్తున్నాయి. బయట మనం ఆన్లైన్లో చదువుకునే కంటే బుక్స్ తీసుకొని మనకు దగ్గరగా ఉండి చదువుకుంటే ఇంకాస్త నాలెడ్జ్ కూడా గెయిన్ చేసుకున్న వాళ్ళం అవుతాం. సో ఈ బుక్ ఫేర్ ఎలా ఉండింది, ఎక్కడెక్కడ నుంచి ప్రజలు వచ్చారు అండ్ ఎవరెవరు చీఫ్ గెస్ట్లు వచ్చారు, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. లోపలికి వెళ్దాము, పుస్తక ప్రియులతో కూడా మాట్లాడి వాళ్ళు ఏమనుకుంటున్నారో ఈ బుక్ ఫేర్ గురించి వారి మాటలో వినే ప్రయత్నం చేద్దాం. సో వ్యూయర్స్, మనం ముందుగా చెప్పుకున్నట్టు డిఫరెంట్ లాంగ్వేజెస్ ఆఫ్ బుక్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. అయితే మనతో పాటు ఆల్రెడీ ఒకరు ఉన్నారు, ఆవిడని అడిగి తెలుసుకుందాం. లైక్ ఆవిడ ఏ బుక్స్ ప్రిఫర్ చేశారు, అసలు ఆవిడ అనుకున్న బుక్స్ దొరికాయో లేదో కూడా ఆవిడ మాటలో విందాం. హలో అండి, మీ పేరు? నా పేరు రుక్మిణి అండి. ఓకే మేడం, ఎక్కడ నుంచి వస్తుంది? మా ఇక్కడ సికింద్రాబాద్ నుంచి వస్తున్నాను. ప్రతి ఇయర్ వస్తారా బుక్ ఫేర్ కి? ఇదే ఫస్ట్ టైం నేను వచ్చింది. నాకు అంత తెలియదు, ఇక్కడ ఉంటుంది అంట తెలియదు. ఇదే ఫస్ట్ టైం తెలిసింది. చూస్తాము అంటే వచ్చాను. చాలా బాగా ఉంది. కానీ నా ఫేవరెట్ బుక్ కన్నడ, నా మదర్ టంగ్ కన్నడ. నా దానికోసమే వచ్చాను. కన్నడ బుక్ దొరుకుతుంది అంటే చాలా ఇష్టంగా వచ్చాను. నా కొడుకు కూడా తీసుకొచ్చాను. బట్ వారికి ఇంగ్లీష్ బుక్ దొరికింది, నాకు కన్నడ బుక్ దొరకలేదు. ఓకే, అంటే మేడం జనరల్గా మీకు ఏ లాంగ్వేజెస్ వచ్చు బాగా? నాకు కన్నడ వస్తుంది, హిందీ వస్తుంది. కన్నడ మదర్ టంగ్ అండి, హిందీ మాట్లాడతాము. బట్ మదర్ టంగ్ అంటే మనం కన్నడ చదవాలంటే చాలా ఇష్టం అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఏమైనా దొరుకుతుందో ఏమో చదవాలికి చూస్తామంట వచ్చాను. అది దొరకలేదు, అదొకటి ఒక ఫీల్ అయింది. బట్ అన్ని స్టాల్ చూస్తాను, అన్నీ బాగా చేశారు. అన్ని లాంగ్వేజ్ ఉంది, తెలుగు ఉంది, కన్నడ ఒకటి లేదు, తెలుగు ఉంది, తమిళ్ ఉంది. ఏ టైంకి వచ్చాను మేడం మీరు? ఏ టైం నుంచి? నేను 3:30 నుంచి ఉన్నాను. అంటే మేబీ స్టార్ట్ అయ్యి ఓన్లీ 2 days అవుతుంది కాబట్టి 29th వరకు కూడా ఉంది కాబట్టి మీరు అనుకున్న కన్నడ బుక్స్ కూడా అవైలబిలిటీలో వస్తాయేమో మేడం. డోంట్ ఫీల్ బ్యాడ్ అబౌట్ దాట్. మేబీ థ్యాంక్ యూ సో మచ్. నా పేరు కందుకూరు కోటేశ్వరరావు అండి. ఓకే, ఇక్కడ నుంచి వస్తారండి? నేను కుక్కట్పల్లి నుంచి వస్తున్నాను. అంటే ప్రతి ఇయర్ ఇలా బుక్ ఫేర్కి వస్తుంటారు? వస్తున్నాను. లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను యాక్చువల్గా. ఎలా అనిపిస్తుంది సార్ ఈ ఇయర్ మీకు? చాలా బాగుంది యాక్చువల్గా. ఓకే, చాలా పుస్తకాల సందర్శనలు జరుగుతున్నాయి, చాలా ఎగ్జిబిషన్లు, చాలా పుస్తకాలు, విలువైన పుస్తకాలు ఈ యువతకు కావాలి. యాక్చువల్లీ యువత చదవాలి. ఓకే, గట్టిగా ఈ మన ఇండియా గ్రో కావడానికి పుస్తకాలు పఠనం చేస్తే నాలెడ్జ్ ఎక్కువ వస్తే తద్వారా ఓకే మన గ్రోత్ రేట్ పెరుగుద్ది, యాక్చువల్ జీడిపి పెరుగుద్ది యాక్చువల్గా. ఓకే, నేను కవిని యాక్చువల్గా. అప్పుడప్పుడు చిన్న చిన్న కవితలు రాస్తాను యాక్చువల్గా. ఓకే, నాకు ఇంట్రెస్ట్ సంస్కృతి సాంప్రదాయాలు ఓకే మెరుగుపరచడానికి మన పుస్తకం పఠనం అనేది చాలా ముఖ్యం ఈ భావితరానికి. అవును, నాకు నచ్చిన అయితే యాక్చువల్గా సినీ కవులు ఉన్నారు యాక్చువల్గా. ఓకే, సినీ కవులు వేటూరి గారు యాక్చువల్లీ నాకు చాలా ఇష్టం. ఓకే, ఆయన అంటే ప్రాణం యాక్చువల్ చెప్పాలంటే ఒక మాటలో. కొన్ని సినిమాటిక్గా రాస్తాను, కొన్ని మామూలుగా జనరల్ కవితలు రాస్తాను సందర్భాన్ని బట్టి. రియాజ్ జనరల్గా పుస్తక ప్రియులు మాత్రమే కాకుండా మంచి లెక్చరర్ అయినటువంటి రియాజ్ గారు కూడా మనతో ఉన్నారు. సో ఆయన కూడా అడిగి తెలుసుకుందాం. అసలు బుక్ ఫేర్స్ గురించి తెలుసుకోవాలి అంటే జనరల్గా కొంతమంది లైబ్రరీకి వెళ్తారు సార్. లైబ్రరీకి వెళ్ళి బుక్స్ అవి తీసుకుంటూ ఉంటారు, ఆన్లైన్లో చదువుకుంటూ ఉంటారు. అవి మాత్రమే నాలెడ్జ్ని ఇస్తాయి అని చెప్పి కూడా చాలామంది నమ్ముతారు. కానీ ఇట్లాంటి ఒక బుక్ ఫేర్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ కూడా మనకు అందుబాటులో ఉంటాయి. సో దీని గురించి చెప్పాల్సి వస్తే ఏం చెప్తారు సార్? డిఫరెన్షియేట్ చేసుకోవాల్సి వస్తే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఎలా ఉందండి? వాస్తవంగా మనిషి జీవితం అనేక పార్శ్వాలతో కూడి ఉంటుంది. ఆధ్యాత్మిక పార్శ్వం, రాజకీయ పార్శ్వం, ఆర్థిక పార్శ్వం, సైంటిఫిక్ పార్శ్వం, ఇట్లా రకరకాల కోణాలతో మానవ జీవితం ఉంటుంది. ఈ మానవ జీవితానికి సంబంధించిన అనేక పార్శ్వాలని మనకి సృజించేవే పుస్తకాలు. అంటే ఒక తరం ఆర్జించిన జ్ఞానాన్ని మరొక తరానికి అందజేయడానికి పుస్తకాలు ఉపయోగపడతాయి. నేను దాదాపుగా దశాబ్ద కాలం పైనుండి నేను రెగ్యులర్గా ఈ పుస్తక ప్రదర్శనకు వస్తున్నాను. ఈసారి పుస్తక ప్రదర్శనలో మనకు కనిపించిన వైవిధ్యం ఏంటంటే ఎక్కువ యంగ్ జనరేషన్ బాగా కనబడతా ఉంది. అంటే ఇప్పుడు జస్ట్ ఇంటర్మీడియట్ 10th
లేదా డిగ్రీ చదువుతున్న వాళ్ళు లేదా ప్రొఫెషనల్ కోర్సుల వాళ్ళు ఎక్కువ మంది కనబడుతూ ఉన్నారు. ఇంగ్లీష్ పుస్తకాలకు సంబంధించిన సేల్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని నిర్వాహకులు చెప్తా ఉన్నారు. ఆ నేపథ్యంలోనే సార్ చిన్న కంప్లైంట్ కూడా వచ్చింది ఇప్పుడే కన్నడ బుక్ నాకు దొరకలేదు అని చెప్పేసి. సరే నేషనల్ బుక్ ఫేర్ కాబట్టి అన్నీ అడుగుతుంటారు. వాళ్ళకి నేను చెప్పాను ఎక్కడ దొరుకుతుందో చెప్పాను నేను. అయితే ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈసారి ఈ బుక్ ఫేర్లో మొట్టమొదటిసారిగా ఓపెన్ స్టేడియం పెట్టారు. అంతకుముందు ఎప్పుడు ఓపెన్ స్టేడియం లేదు. ఆ ఓపెన్ స్టేడియం ఏదైతుందో దాంట్లో ప్రపంచంలో ప్రసిద్ధిగాంచిన కవులు రచయితలు ఒక బొమ్మలు పెట్టారు, వాళ్ళ పుస్తకాలు పెట్టారు. అట్లా పెట్టడం వల్ల ఏమైందంటే ఆ కవులకి రచయితలు ఈ కాలంలో రాసే వాళ్ళకి వాళ్ళు స్ఫూర్తిదాయకంగా ఉంటారు. రెండవ విషయం ఏంటంటే తోపుడు బంది సాదిక్ పేరు పెట్టారు. ఆయన చాలా కష్టపడి పుస్తకాలను చదివే అలవాటును సమాజంలో తెలంగాణ సమాజంలో ఎక్కువగా తిరిగి ఉపయోగించాడు ఆయన. అట్లాగే ఈసారి స్టాల్ సైజ్ కూడా బాగా పెరిగిపోయింది. తర్వాత ఈసారి బుక్స్ సంఖ్య బాగా పెరిగిపోయింది. తర్వాత నిన్న ఒక్కరోజే 35,000 40,000 మంది వచ్చిన నిర్వాహకులు చెప్తా ఉన్నారు. లక్షల సంఖ్యలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. అయితే ఓవరాల్గా మనం గమనించాల్సింది ఏంటంటే నాగరికత అనేది ప్రధానంగా మానవుడు నిర్మించే నాగరికత జ్ఞానానికి సంబంధించిన నాగరికత. ఇది జ్ఞానాన్ని ఒక తరం నుంచి మరొక తరానికి తీసుకుపోవాలనుకున్నప్పుడు పుస్తకాలే ఆయుధాలు వేరే ఉండవు. కాబట్టి ఈరోజు ఈ పుస్తక ప్రపంచానికి వచ్చిన వీళ్ళందరూ కూడా రకరకాల ఫీల్డ్లకు సంబంధించిన వాళ్ళు. రేపు ఈ పుస్తకాల నుంచి ఇన్స్పిరేషన్ పొంది ఆ పుస్తకాల నుంచి జ్ఞానం పొందిన తర్వాత వాళ్ళ రంగాలను మరింత అభివృద్ధి చెందించే అవకాశం ఉంటుంది. సార్ అరౌండ్ 350 స్టాల్స్ మాత్రమే కాకుండా పిల్లల్లో ఉన్న నైపుణ్యత ఏదైతే ఉందో అది కూడా వెలికి తీసే ప్రయత్నంలో ఇక్కడ స్టేజ్ కూడా పెట్టారు. పిల్లల చేత రైమ్స్ కానివ్వండి, లేకపోతే కవితలు, రచనలు ఇవన్నీ కూడా చెప్పిస్తున్నారు. సో మీరేమంటారు సార్, ఇలాంటి ఎంకరేజ్మెంట్ కోసం ఇంకెన్ని ఇలాంటి వేదికలు రావాలి? మన దగ్గర ఒక ప్రసిద్ధి నానుడు ఉంది కదా, ఏదంటే నేటి బాల్లే రేపటి పౌరులని. అంటే రేపు సమాజాన్ని నిర్మించేది చాలా యంగ్ జనరేషన్ పిల్లలు, బాలులు. కాబట్టి నేచురల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే వాళ్ళు చాలా క్రియేటివ్ ఉంటుంది, అద్భుతమైన సృజనాత్మకత ఉంటుంది. ఆ సృజనాత్మకతను వెలికి తీసుకేందుకు వేదికలు కావాలి. సో ఆ వేదిక కోసం ఈరోజు నేను చెప్పిన ఓపెన్ థియేటర్ కానీ డాన్స్ నిర్మాణం కానీ ఇవన్నీ ఆ పిల్లలతో పద్యాలు పాడిపియడం, పాటలు పాడిపియడం, పిల్లల్లో ఉండే సృజనాత్మకత అంశాలను బయటికి తీసుకొచ్చే ప్రయత్నాన్ని చేస్తున్నారు. నిజంగా అది అభినందించే సంఘం. సాయంత్రం పూట కూడా ప్రధానంగా తెలంగాణ కళారూపాలని అక్కడ ప్రదర్శిస్తూ ఉన్నారు. అంటే వీక్షకులకి మనిషి జీవితంలో ఉన్న అనేక పాఠశాలను పరిచయం చేసే ప్రక్రియను ఈరోజు ఈ నిర్వాహకులు చేపట్టారు. గతంతో పోలిస్తే నిర్వహణ తీరు బాగా ఉంది, ఆర్గనైజర్స్ చాలా యాక్టివ్గా ఉన్నారు. రెండోది ఏంటంటే రీడర్స్లో కూడా కొంత వైవిధ్యం కనిపించింది. అంటే కొత్త తరం రావడం అనేది నిజంగా ఆశాజనకమైంది. రేపు ఈ హైదరాబాదులో నిర్వహిస్తున్న ఈ జాతీయ నేషనల్ ఫేర్ ఏదైతుందో ఇది కలకత్తా, ఢిల్లీ లాంటి నగరాల్లో కూడా జరుగుతుంది. రేపు భారతదేశం మొత్తం కూడా జరగాలని మనం కోరుకుందాం. అట్లాగే తెలంగాణలో మిగతా పెద్ద పెద్ద జిల్లాలు, వరంగల్ లాంటి జిల్లాల్లో కూడా ఇట్లాంటి జరిగినప్పుడు పుస్తకాల పట్ల అభిరుచి పెరుగుతుంది, పుస్తకాల పట్ల ప్రేమ పెరుగుతుంది. పుస్తకాలను ప్రేమించడం అంటే మనుషులను ప్రేమించడం, పుస్తకాలను ప్రేమించడం అంటే సమాజాన్ని ప్రేమించడం, పుస్తకాలను అర్థం చేసుకోవడం అంటే ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం. ఇక అంతకన్నా గొప్ప అంశం ఏముంటుంది? ఆ దిశగా సమాజం వైపు పోవాలని ప్రధానంగా మేము లైబ్రరీ చైర్మన్గా నేను రాష్ట్ర కేంద్ర గ్రంథాలయానికి సంబంధించిన ఒక స్టాల్ పెట్టాను. మొత్తం లిపి ఆరంభమైన దగ్గర నుంచి ఏవైతే మనకి పుస్తకాకృతులు వచ్చాయో అవన్నీ కూడా ప్రదర్శన పెట్టాం. లిపి పరిణామ క్రమాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేశాం. కాబట్టి 348లో మా స్టాల్ ఉంది, దాన్ని కూడా సందర్శించాలని మేము కోరుకుంటున్నాం. సార్ అంటే మీరు అన్నారు ఇందాక లైక్ ఎక్కువ యంగ్స్టర్స్ కనిపిస్తున్నారు, స్కూల్ పిల్లలు, కాలేజ్ స్టూడెంట్స్ గైస్ కనిపిస్తున్నారు అని చెప్పారు కదా సార్. సో మీ స్టాల్ నుంచి ఒక బుక్ తీసుకోవాలి అనుకుంటే మా లాంటి యంగ్స్టర్స్ ఏం తీసుకోవాలనుకుంటారు? జనరల్గా మాది లైబ్రరీ కాబట్టి మేము ఓన్లీ బుక్ ఎగ్జిబిషన్ పెట్టాం, మేము బుక్ సేల్స్ పెట్టలేదు. అయితే మా దగ్గర కొంతమంది ఈ ప్రాచీన అంశాలకు సంబంధించిన కొన్ని పుస్తకాలను వెల్లడిస్తే వాళ్ళకి సేల్ చేయడానికి అవకాశం ఇచ్చాం. మా దగ్గరకు వస్తే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీ మొబైల్లో మా పుస్తకాలను ఫ్రేమ్స్ ఫోటో తీసుకోండి. తర్వాత రేపు మీకు టైం ఉన్నప్పటి నుంచి మా లైబ్రరీలోకి వచ్చి చదువుకోండి. ఎందుకోసం అంటే మాది గవర్నమెంట్ సంస్థగా మేము సేల్స్ పెట్టకుండా మా దగ్గర ఈ పుస్తకాలు ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మీకు వాటిని మేము అట్లాగే వాటికి సంబంధించిన కొన్ని స్పెసిఫిక్ కాపీలు కూడా బయట పెట్టాం. వాటి ఫోటోలు తీసుకొని మీకు తీరిక సమయంలో మా స్టేట్ సెంట్రల్ లైబ్రరీ కానీ మా జిల్లా సెంట్రల్ లైబ్రరీలోకి వస్తే ఆ పుస్తకాలు అవైలబుల్ ఉంటాయి, చదువుకోవాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. సార్ జనరల్గా ఇప్పుడు చిన్నపిల్లలు అయితే లైక్ కార్టూనిస్ట్ బొమ్మలని అటువంటిని ఇష్టపడుతూ ఉంటారు, రైట్? సో మీది వచ్చేసి మీ స్టాల్ వచ్చేసి ఓన్లీ కార్టూనిస్ట్కి సంబంధించింది అనేసి అన్నారు. సో పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉందండి? పబ్లిక్ రెస్పాన్స్ చాలా బాగుందమ్మా. ఎందుకంటే కార్టూనిస్టులు రన్ చేస్తున్న స్టాల్ ఇది. మేము పబ్లిష్ చేసుకున్న బుక్స్ మాత్రమే ఇక్కడ ఉంటాయి, వేరే బుక్స్ ఉండవు. ఎక్కడ కూడాను ఈ మొత్తం బుక్ ఫేర్ మొత్తంలో కూడా ఎక్కడా కూడా కార్టూన్ బుక్స్ దొరకవు. ఒకవేళ దొరికినా 1-2 పుస్తకాలు, బాపు గారి పుస్తకాలు దొరుకుతాయి, కానీ మిగతా కార్టూనిస్టుల పుస్తకాలు దొరకవు. ఇక్కడ మా దగ్గర అన్ని ఫేమస్ కార్టూనిస్టులు అందరూ కూడా, ఆల్ సీనియర్ కార్టూన్ ఇంక్లూడింగ్ మై సెల్ఫ్, ఐఎమ్ బాచీ కార్టూనిస్ట్. నా బుక్స్తో పాటు సీనియర్ కార్టూనిస్ట్ సరస్సు గారు, లేపాక్షి గారు, రామకృష్ణ గారు, కామేష్ గారు, వేరే కార్టూనిస్టులు మొత్తం కృష్ణ, వీళ్ళందరూ అందరు కార్టూనిస్టుల బుక్స్ ఒకే చోట దొరుకుతాయి. కాబట్టి వచ్చిన
కస్టమర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మాకు అన్ని పుస్తకాలు ఒక చోటే దొరుకుతున్నాయని వాళ్ళు ఆనందంగా తీసుకెళ్ళిపోతున్నారు బుక్స్ అన్ని. సార్ మీరు ఎవ్రీ ఇయర్ ఇక్కడ బుక్ స్టాల్ అనేది పెడుతూ ఉంటారా? సో ఎలా అనిపించింది సార్ లాస్ట్ ఇయర్‌కి, ఈ ఇయర్‌కి డిఫరెన్షియేట్ చూసుకుంటే పీపుల్ విధానం అంటే ఆలోచించే విధానం ఏదైనా మారిందంటారా? మీరేం అబ్జర్వ్ చేశారు? చాలా చాలా అప్రోచ్ అయితే చాలా బాగుందండి. ఎందుకంటే మేము ఫస్ట్ టైం 2018లో పెట్టాం. 2018లో పెట్టడం మంచి వెరీ గుడ్ రెస్పాన్స్ వచ్చింది. తర్వాత ఇప్పుడు మా కస్టమర్స్ కూడా చాలా బాగా పెరిగారు. తెలుసుకుని వచ్చి కొత్త పుస్తకాలు వచ్చినాయి అని అడుగుతున్నారు. ఈ సంవత్సరం కూడా మేము 10 కొత్త పుస్తకాలు తీసుకొచ్చాం. కొత్త కార్టూన్స్‌లతో కొత్త పుస్తకాలు తీసుకొచ్చాం. అందువల్ల కూడా రెస్పాన్స్ చాలా బాగుంది. ఓకే. వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఏదైనా అడ్వైస్ ఇవ్వాలనుకుంటే ఏమి ఇస్తారు సార్ జనరల్‌గా? అడ్వైజ్ అంటే ఏం లేదండి, పిల్లలు నేర్చుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి ఈ పుస్తకాలు. మేము ఎందుకు చేస్తున్నామంటే ప్రాఫిట్స్ కోసం కాదు చేయడం లేదు, ఫర్ ప్రమోషన్ ఆఫ్ కార్టూన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము ఈ బుక్స్ అన్ని తీసి అమ్ముతున్నాం. ఈ పుస్తకాలను చూసి పిల్లలు, ఔత్సాహికులు, స్టూడెంట్స్ చూసి నేర్చుకుని వాళ్ళు కూడా కార్టిస్టులుగా తయారవుతారనేది మా ఆలోచన అంతే. ఓకే. మేము ఎంతకాలం గీసినంతకాలం గీసాం. మేము కూడా 45 years నుంచి నేను కార్టూన్లు గీస్తున్నాను. రేపొద్దుట ఎన్ని గీసుంటారు సార్ మీరు? దగ్గర 7-8 వేల కార్టూన్లు నేను గీసాను 45 years. ఫర్ లాస్ట్ 45 years. Oh, that's 7 కార్టూన్స్ అని ఇప్పుడు కూడా నావి కూడా చాలా 10 పుస్తకాల వరకు నాకు ఇక్కడ ఉన్నాయి. బాచి 1, 2, 3, 4, బాచి 3 మారు, కరోనా కార్టూన్లు అని రకరకాల కార్టూన్లు మేము వేరే సబ్జెక్టుల మీద గీసిన కార్టూన్ బుక్స్. అది మాతో పాటుగా సరస గారివి, లేపాక్షి గారివి, అదర్ సీనియర్ కార్టిస్టులు, అందరు కార్టిస్టులు పుస్తకాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఎవ్రీ అంటే ఒక బుక్ రెడీ చేయడానికి ఎంత కష్టపడతారు సార్? ఎన్ని రోజుల వరకు ఉండొచ్చు? అంటే ఎన్ని రోజులు అనేది కాదు, సబ్జెక్ట్ అంటారు. అంటే ఒక్కొక్క కార్టూన్ వాల్యూమ్కి తీసుకురావడానికి కనీసం 200 కార్టూన్లు మేము రెడీ చేసుకుని ఒక బుక్ తయారు చేస్తాము. అది చేయడానికి కూడా మాకు దగ్గర 40,000 వరకు ఎక్స్పెండిచర్ వస్తుంది. కానీ అయినా కానీ మేము దానికోసం వెనకాడకుండా, ఎందుకంటే మేము బుక్స్ మా బిజినెస్ బుక్ సెల్లింగ్ కాదు. మాకు వీఆర్ హ్యావింగ్ అవర్ ఓన్ బిజినెసెస్ అండ్ ప్రొఫెషన్స్ అండ్ ఆల్ దిస్ థింగ్స్. ఐఎమ్ ఏ సీనియర్ అడ్వకేట్ ఇన్ ఏపీ హైకోర్ట్. బట్ ఫర్ సేక్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ కార్టూన్ ఐఎమ్ సిట్టింగ్ హియర్ ఫర్ దీస్ 10 days. These 10 days and we enjoy with our colleagues and also customers particularly. Yes. Thank you. సో ప్రత్యేకంగా ఈ బుక్ స్టాల్స్ లో ఫాలున్ గాంగ్ అనే ఆర్గనైజేషన్ కూడా ఉందండి. అసలు ఆ ఆర్గనైజేషన్ ఏ బుక్స్ తో మన ముందుకు వచ్చిందో వారి మాటలో వినే ప్రయత్నం చేద్దాం. హలో మ్యామ్, ఐ నో యువర్ గుడ్ నేమ్. I am Dr. Harvinder Kaur. ఓకే, వాట్ కైండ్ ఆఫ్ బుక్స్ విల్ బి అవైలబుల్ ఇన్ దిస్ స్టాల్ మ్యామ్? This is Falun Dafa. We have two kind of books. One is John Falun and one is Falun Gong. Falun Falun Gong describes about the exercises. We have 4 exercises, standing exercises, and 1 sitting meditation. So this is the exercises for the mind and body. So it releases our stress. And I am practicing from last 17 years and never have been to the doctor. Oh, that's too great, madam. Yeah. so- Madam, by the way, we are the reporters, right? We'll get more of stress. So remove the stress. What kind of meditation should be used for? So we have the standing exercises. The first exercise here you can see, this is the Buddha showing a 1,000 hand. This releases the energy channel. So what blockage is there in our body, that is released. The second is the standing exercise, which gives us wisdom. So this is very good for the students. So being in an education field, we have introduced in the schools, colleges, and in the colleges, these second exercise really improves the wisdom. Okay. The memory. How many students are there in your organization, ma'am? This is practiced all over the world. 100 countries practice it. Okay. And we have covered pan India, most of the schools. Oh, that's great. So what kind of response you are getting from the people, ma'am? Everybody is doing these exercises, and the principals say, the teachers say that more discipline, that students have become more focused, their memory has increased, they have become more disciplined. And we follow the 3 principles: truthfulness, tolerance, and forbearance. Oh, So this is the principle which everybody should follow. is this first time that you are kept your this stall in the Every year, whenever the book fair, yes. And even Hyderabad, many schools are following these exercises. Okay, so The principal, we even do it in the principal's conference. The CBSE, ICSE principal conferences also we do these exercises. Okay, sir. So you are from past 18 years. You are doing this service, right, madam? So do you have any sweetest memory that you can share with our Politicos team as well? While doing, when I started doing, they say that the energy, the negativity goes. The second exercise is with this exercise, when I was holding and closing my eyes. Yeah. The second exercise, I could see the negativity like a smoke, gray smoke going out. That was my experience, and I felt very light about it.
And when I was introduced, I'm a principal in international school. So there was a conference where I saw people from Vietnam had come, and they were doing the lotus sitting exercise, this exercise. Okay. And how many exercises will be there, ma'am? 5 exercises, exercises. 4 standing and 1 sitting. Is there any particular time that we should do in this time No, on no, it, sir? there is no particular time we can do, and there is no breathing mechanism. We Okay. can do anytime, anywhere. Okay, madam, wishing you all the best. Thank you so And much. Thank you for telling And all I such would, I kind would of like things. you also to Yeah, follow yeah. this Sure. and have this Definitely, exercise. ma'am. Yeah. Thank you Thank so you, much. thank you so much. మీ పేరండి? ప్రజ్ఞ. ఓకే, ప్రజ్ఞ ఏం చేస్తుంటారు? నేను ఇప్పుడు స్టూడెంట్ని. ఓకే. మేము కల్వకుర్తి అక్షవర్ణం నుంచి వచ్చాము. ఎలా అనిపిస్తుంది మీకు ఈ బుక్ ఫెయిర్? అండ్ నేను ఎవ్రీ ఇయర్ వస్తాను. ఫర్ ద పాస్ట్ 8 years విస్ కమింగ్ ఎవ్రీ ఇయర్. ఓకే. సో బేసిక్గా నేను పుస్తకాలు చాలా ఎక్కువ చదువుతాను. చిన్నప్పటి నుంచి మా మదర్ నాకు అలవాటు చేశారు. ఓకే. సో ఎవ్రీ టైమ్ ఐ కమ్ ఇట్స్ లైక్ అ ఫెస్టివల్ ఫర్ మీ. లైక్ మన దగ్గర మనం ఇంట్లో ఫెస్టివల్ అన్నప్పుడు అందరూ మన ఇంటికి వస్తే వీ ఫీల్ సో హ్యాపీ సెలబ్రేట్ చేసుకున్నాను. సో ఎవ్రీ టైమ్ ఐ కమ్ అండ్ లుక్ అట్ లైక్ సో మెనీ న్యూ బుక్స్, తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ ఐ ఫెల్ సో హ్యాపీ. అంటే మీరు ఇష్టంగా చదివే బుక్స్ ఏంటి? వాట్ కైండ్ ఆఫ్ జోనర్స్ డూ యూ లైక్? బేసిక్గా నేను మైథలాజికల్ ఫిక్షన్స్ ఎక్కువ లైక్ చేస్తా. తెలుగులో అయితే మధుబాబు నావెల్స్ చాలా నచ్చుతాయి. ఓకే. సో అంటే ఏం ఇన్స్పైర్ చేసిందండి అలాంటి ఒక నవల్ని మీరు చూస్ చేసుకున్నారు కాబట్టి మీకు అందులో ఏది అంతగా నచ్చింది? అంటే బేసిక్గా మేబీ నా ఏజ్ వల్ల అనుకుంటా లైక్ మోర్ ఆఫ్ అడ్వెంచర్ అట్లా. సో మధుబాబు నావెల్స్ జనరలీ గివ్స్ మీ దాట్, ఆ కిక్ వస్తుంది అనమాట దానికి. సో అండ్ మైథలాజికల్ ఫిక్షన్స్ ఎందుకు అంటే నాకు అంటే బికాస్ ఆఫ్ మై బ్యాక్గ్రౌండ్, మై మదర్ అండ్ గ్రాండ్ మదర్ ఆర్ వెరీ స్పిరిచువల్. సో బికాజ్ ఐ ఆల్సో లైక్ ఫిక్షన్ అండ్ బోత్ కంబైన్ చేసి సంథింగ్ వెరీ యూనిక్గా కొంతమంది రాసిరండి రిక్ రియోర్డన్ ఆ బుక్స్. సో ఐ లైక్ దెమ్ అలాట్. సో దాసరి అమరేంద్ర గారు, మీరు ఒక మంచి రైటర్ అని చెప్పేసి విన్నాము. సో ఎన్ని ఇయర్స్ నుంచి మీరు రైటింగ్లో ఉన్నారు సార్? నేను మొదలెట్టింది 75లో మొదలెట్టానండి. ఓకే. కానీ నేను రాసినవి నాకే నచ్చక ఓ 10 ఏళ్ళు ఆపేశాను. అదేంటి సార్? మళ్ళా నచ్చకపోవడం? అంటే ఒక 75 అంటే నాకు అప్పుడు 23 ఏళ్ళు. ఓకే. అండ్ ఐ హ్యావ్ సమ్ స్టాండర్డ్స్. నేను పుస్తకాలు చదువుతూ ఉంటా కాబట్టి ఆ స్టాండర్డ్స్ మీట్ అవ్వలేదు నేను రాసింది. ఓకే. అంచేత నేను రాకపోయినా ప్రపంచానికి నష్టం లేదని మానేశాను. ఓకే. తర్వాత కొన్ని కారణాల వల్ల, కొన్ని ట్రావెల్స్ వల్ల మ్మ్. ఆ అనుభవాలు నన్ను బాగా ఇంప్రెస్ చేసి వెంటబడ్డాయి, రాయి అని. ఓకే. అప్పుడు మళ్ళీ 89లో మళ్ళీ రాయటం మొదలెట్టాను. అప్పటి నుంచి ట్రావెల్ బుక్స్, కథలు, మ్మ్. వ్యాసాలు, అనువాదాలు ఎక్కువ చేశాను నేను. ఓకే. సో అనువాదాలు చేశానన్నారు కాబట్టి అంటే ఏ లాంగ్వేజ్ నుంచి తీసుకొని మీరు అనువాదం చేయండి? ఇంగ్లీషు 2-3 పుస్తకాలు హిందీ నుంచి చేశాను. ఓకే. ఒక నాటకం, కొన్ని కథల పుస్తకం, ఇలా హిందీ నుంచి. ఎక్కువగా ఇంగ్లీష్ నుంచి చేశాను. ఓకే. అంటే సార్ మనం మదర్ టంగ్ మీద మనకు ఒక పట్టు ఉంటుంది కాబట్టి ఈజీగా మనం రాయగలం. ఇతర లాంగ్వేజెస్ తీసుకున్నప్పుడు ఏంటంటే ఎక్కడో ఒకటి ఏదో ఒక సెంటెన్స్ ఫార్మేషన్లను ఏదో ఒక డిస్టర్బెన్స్ అన్నది వస్తూ ఉంటుంది. ఎవరైనా పట్టుకున్నారనుకోండి, మనం చెప్పేటట్టు ఉండాలి వాళ్ళకి సమాధానం. సో మీకు అలాంటి సిచ్యువేషన్స్ ఏమన్నా వచ్చాయా సార్? ఆ, ఎవరు పట్టుకోవటం జరగలేదు కానీ నాకు నేనే పట్టుకున్నాను. పట్టుకుని నేను అంటే యాజ్ యూ కీప్ డూయింగ్ ఇట్ యూ రిఫైన్ ఇట్. ఇప్పుడు ఏ స్టేజ్కి వచ్చానంటే, అంటే ఐఎమ్ నాట్ బోస్టింగ్, Yeah. ఐ కెన్ గెట్ ఇన్ టు ద స్కిన్ ఆఫ్ ది ఒరిజినల్ రైటర్ అండ్ వాట్ హీ సెడ్, వాట్ హ్యాస్ నాట్ సెడ్ ఇన్ లెటర్స్, ఐ కెన్ క్యాచ్ దట్. అప్పుడు అవన్నీ కూడా నేను అనువాదంలోకి వాళ్ళ అనుమతి తీసుకుని, మీరు ఇలా అనుకుని ఉంటారు కదా, ఇది రాయొచ్చా, నేను ఈ భాషలో చెప్పొచ్చా అన్ని చేస్తాను. ముఖ్యంగా ఈ మధ్య ఒక ట్రావెలోగ్ తెలుగు ఆయన ఇంగ్లీష్లో రాశారు, ఓకే. దాన్ని నేను తెలుగు చేశాను. వీ హ్యాడ్ ఇట్ ఇస్ ఆల్మోస్ట్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ ఆఫ్ ఇంటరాక్షన్. ఆయనతో నేను మాట్లాడటం, ఇందులో ఇవి తగ్గినాయండి, ఇంకొంచెం చేయండి, మీరు ఇలా అనుకుని ఉంటారు కదా, ఇది రాయలేదు కదా అంటాం, నిజమేనండి ఆయన చెప్పటం, అలా ఒక ఇంటరాక్టివ్ ప్రాసెస్గా నేను చేశాను. ఈ మధ్య మన మెరుగని మధ్య అమెరికా, మనం ఎరుకని మధ్య అమెరికా, ఓకే. ఇట్ గివ్ మీ ఇమ్మెన్స్ సాటిస్ఫాక్షన్ యాజ్ ఎ ట్రాన్స్లేటర్. ఓకే. బట్ యాజ్ యూ రైట్లీ సెడ్, మన మాతృభాషలో రాయటం వేరు, ఇంగ్లీషు హ్యాండిల్ చేయటం వేరు. ఇన్ఫ్యాక్ట్ నేను మొట్టమొదట రాసిన వ్యాసాలన్నీ కూడా ఇంగ్లీష్లో రాశాను. అప్పుడు ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్, యూనియన్ ఎక్స్ప్రెస్ వాటిలో వచ్చాయి. బట్ వెంటనే నాకు అర్థమైంది, మనం తెలుగులో రాస్తే అందులో ఆత్మ ఉంటుంది, లేకపోతే ఉండదని. అందువల్ల తెలుగులోకి మారిపోయాను. కానీ ట్రాన్స్లేషన్స్ విషయంలో నాకు కొంచెం నమ్మకం ఉంది, ఒక సమర్థతతో చేయగలను అని ఉంది. ఓకే సార్, మీరు 23 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి మీరు రాయడం స్టార్ట్ చేశారు కాబట్టి ఇది మీరు ప్రొఫెషనల్గా తీసుకున్నారా, ఆల్స్ దీంతో మనం ఏదైనా లైక్ ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వడం కోసం అలా ఆలోచించారా, లేకపోతే జస్ట్ ఒక జ్ఞానం వరకు ఇతరులకి జ్ఞానం ఇవ్వడం కోసం, మీలో ఉన్న టాలెంట్ని చూపించుకోవడం కోసం మాత్రమే చేశారంటారా? ఓకే, ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వడానికి నాకు ఉద్యోగం ఉంది, జీతం ఉంది.
ప్రొఫెషనల్గా సెటిల్ అవటం కూడా కాదు, మనిషిగా సెటిల్ అవటం కోసం ఇవన్నీ చేస్తున్నాను నేను. Okay. రాయటం ఇవంతా కూడా ఇట్ ఈస్ నాట్ ఏ హాబీ, ఇట్ ఈస్ ఎ ప్యాషన్. ఓకే. 13 ఏళ్ల వయసు నుంచి చదవటం మొదలెట్టాను. దాంతో చదివిన తర్వాత చాలా నేర్చుకున్నాను. ఒకే లైఫ్లో ఒక 100 జీవితాలు మనకు తెలిస్తే, 100 పుస్తకాలు చదివితే అవును. తర్వాత మనం కూడా కొన్ని అభిప్రాయాలు ఉంటాయి, అనుభవాలు ఉంటాయి. అవి అవతల వాళ్ళకి చెప్తే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందేమో. అంటే నేనెంతో ప్రీచింగ్ కాదు, Yeah. షేరింగ్ Yeah. షేరింగ్ మై ఎక్స్పీరియన్సెస్ దట్ ప్రాంప్టెడ్ మీ. రాయటానికి రాశాను. పీపుల్ లైక్డ్ ఇట్. చదివే వాళ్ళు ఉన్నారు. ఐ కంటిన్యూడ్. ఇట్స్ ఎ ప్యాషన్. ఓకే. సార్ జనరల్‌గా మన ఇళ్లల్లోనే లైక్ ఇంకా మీరు పాస్ట్ నుంచి చూసుకుంటే ఇలాంటి ఏదో రాస్తూ ఉంటారు ఎప్పుడు చూసినా ఆర్ ఎల్స్ ఏదైనా చదువుతూ ఉంటారు పుస్తకాలు. ఇవి మనకి లైఫ్‌ని ఇవ్వలేవురా, మనమే బాగా చదువుకోవాలి, మంచి పొజిషన్‌కి రావాలి, బాగా చదువుకో, ఒక మంచి ఉద్యోగం సంపాదించుకో అని ఇలా పేరెంట్స్ చెప్తూ ఉంటారు జనరల్‌గా. సో మీ లైఫ్‌లో కూడా ఈ స్టేజ్ నుంచి దాటొచ్చి ఉంటారు కాబట్టి సో మీ పేరెంట్స్ మీకు ఎలా పుషప్ ఇచ్చారు సార్? ఒక రైటర్‌గా నేను స్థిరపడతాను అన్నప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి? నాకు ఇలాంటి ఇబ్బంది ఎప్పుడు కలగలేదు. ఎందుకంటే మా అమ్మ చిన్నప్పుడే ఉమెన్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో షీ ఈజ్ ఏ జూనియర్ ఆఫీసర్. షీ ఈజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ద లైబ్రరీ ఫర్ ద ఉమెన్. ఆ లైబ్రరీ మా ఇంట్లో ఉండేది. అంచేత మేము పుస్తకాల్లో పుట్టి పెరిగాం. 9-10 ఏళ్ళు వచ్చేసరికి రంగనాయకమ్మ వీళ్ళందరినీ చదవటం మొదలెట్టాం. సో రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ వీఆర్ ఎంకరేజ్డ్. దెర్ ఇస్ నో డిస్కరేజ్మెంట్. అండ్ మీరు అడగని ప్రశ్న కూడా నేను చెప్తున్నాను. చదువు అంటే ఒక పాఠ్య పుస్తకాలే కాదు, ఒక ఉద్యోగ పుస్తకాలే కాదు. పుస్తకాలు, మనుషులు ఇవన్నీ తెలుసుకున్నప్పుడే మనిషి పరిపూర్ణం అవుతాడు అన్న అవగాహన నాకేదో బుద్ధుడికి జ్ఞానోదయంలాగా నాకు 20 ఏళ్ళు వచ్చేసరికి జీవితము సాహిత్యము వేరు వేరు కావు అన్న ఒక ఎరుక నాకు కలిగింది. దట్స్ ఇట్. సార్ మీ ఫ్యామిలీ నుంచి ఇటువంటి వారు ఉన్నారు కాబట్టి మీకు ఒక ఎంకరేజ్మెంట్ దొరికింది. సో అదర్ దెన్ సపోర్టర్స్ అంటే సపోర్టర్స్ లేని వాళ్ళు, ఎంకరేజ్మెంట్ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలని తపన పడే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు, రైటర్స్గా కానివ్వండి, ఇతర ఫీల్డ్స్లో కానివ్వండి. సో వాళ్ళకు ఒక సలహా ఇవ్వాల్సి వస్తే ఏమి ఇస్తారు సార్ మీ ఎక్స్పీరియన్స్ త్రూ అవుట్ చూసుకుంటే? ఇక్కడ ఏంటంటే ఎస్, మీరు చెప్పిన కన్స్ట్రైంట్ చాలా పెద్ద కన్స్ట్రైంట్. ముందు వాళ్ళకి ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉండదు, సోషల్ సెక్యూరిటీ ఉండదు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద మనీ. సోషల్లీ దే ఆర్ ఓకే. అండ్ నాకు ఇన్ ఎ సెన్స్ లిటరేచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐఎమ్ బోర్న్ విత్ ఎ గోల్డెన్ స్పూన్. చాలామంది దే వోంట్ ఈవెన్ హ్యావ్ ఎన్ ఐరన్ స్పూన్. ఓకే. ఈవెన్ వెల్ టు డూ ఫ్యామిలీస్లో కూడా పేరెంట్స్కి ఈ పుస్తకాలు చదవటం అంటే టైం వేస్ట్ అనే ఫీలింగ్ మెజారిటీ పేరెంట్స్కి ఉంటుంది. ఇవన్నీ దాటుకొని రావటానికి ఒకటి ద peer company you maintain as a high school student, as a college student, as an employee in an IT company. Yes, if you are serious about literature, ఆ సీరియస్నెస్ ఎక్కడి నుంచి వస్తుందంటే నేను చెప్పలేను ఇంత షార్ట్ స్పాన్లో. ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ బట్ నాట్ ఈజ్ నాట్ ద టైమ్. అది మనం క్యాచ్ చేయగలిగితే, ఇఫ్ యు ఆర్ వర్కింగ్ విత్ 100 people in an IT company, there will be 5-10 people who are seriously interested in literature. కాలక్షేపం కోసం కాదు. వాళ్ళ కంపెనీ మనం తీసుకోగలిగితే యూ విల్ హ్యావ్ దట్ ఇన్ఫ్లుయెన్స్. వాళ్ళ ద్వారా మనకు తెలుస్తుంది అసలు లిటరేచర్ అంటే ఏమిటి, ఏ పుస్తకాలు చదవాలి, ఎందుకు చదవాలి, చదివిన తర్వాత ఎలా బ్రతకాలి, బ్రతికిన తర్వాత మనకు కూడా చెప్పాలనిపిస్తే మన అనుభవాలు ఎలా పంచుకోవాలి. ఇట్ ఇస్ అ ప్రాసెస్. ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రాసెస్ అంతా నేను చెప్పినంత లాంగ్ ప్రాసెస్ కాదు. ఐఎమ్ సీయింగ్ పీపుల్ ఫ్రమ్ ద విలేజెస్, from the bottom of the social strata, coming to the city by the age of 25, producing remarkable books. For example, Naresh Kumar Sufi అన్న ఆయన పల్లె మంగళ కథలు తీసుకొచ్చారు. ఇట్స్ గోయింగ్ వెల్. సో దేర్ ఇస్ ఎ రానెస్ ఇన్ దట్ బుక్. ఇలా ఎన్నన్నా చెప్పొచ్చు. ఫర్ దెమ్ ఇట్ ఈస్ ఏ లాట్ మోర్ డిఫికల్ట్ దాన్ వాట్ ఐ హ్యాడ్, బట్ ఇట్స్ నాట్ ఇంపాసిబుల్. సార్ మీరు కెరియర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన పర్సన్ ఇన్ రచయిత గురించి మాట్లాడాల్సి వస్తే మీకు ఇష్టమైన రచయిత ఎవరు సార్? నేను కెరియర్ అంటే టాకింగ్ అబౌట్ రైటింగ్ కెరియర్. ఓకే. నా చిన్నప్పటి నుంచి ఇద్దరు బాగా ఇన్స్పైర్ చేశారు. ఒకటి కొడవటికంటి కుటుంబరావు తెలుగులో, ఇంకోటి ఏమో సోమర్సెట్ మామ్. ఆయన 2 పుస్తకాలు ద మూన్ అండ్ సిక్స్పెన్స్, రేజర్స్ ఎడ్జ్, దే హ్యావ్ గివెన్ మీ క్లారిటీ అబౌట్ వాట్ ఐ షుడ్ లుక్ ఫర్ ఫ్రమ్ లైఫ్. ఆ క్లారిటీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత దెన్ దెర్ ఇస్ నో లుకింగ్ బ్యాక్. వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎ మ్యాన్ అన్నది మీరు చదవకపోతే ఆ పుస్తకం తప్పకుండా చదవండి. ద మూన్ అండ్ సిక్స్పెన్స్. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఎ ఫెయిల్యూర్ స్టోరీ ఆఫ్ ఎ పెయింటర్, బట్ దెర్ ఇస్ అ లాట్ టు నో అబౌట్ ఇట్. అది
ఇలా దాని తర్వాత రావి శాస్త్రి కావచ్చు, కాళీపట్నం కావచ్చు, ఇప్పుడు వాల్గా కావచ్చు, ముప్పాళ్ళ ఆఫ్ కోర్స్ షీ వాజ్ మై ఫస్ట్ హీరో రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. అండ్ వీళ్ళంతా కూడా ఏది చదవాలో వాళ్ళు చెప్పారు, ఏ చదవకూడదో చెప్పిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎండమూరి వీరేంద్రనాథ్ చాలా చదివాను యాజ్ ఎ స్టూడెంట్, knowing well that they may not give me much of a material to stand on, but then now I can't stand. అలా ఏ చదవాలో తెలుసుకోవాలి, ఏం చదవాలో తెలుసుకోవడంతో పాటు అప్పుడు యూ విల్ బి యూజింగ్ యువర్ టైం మోర్ ఫ్రూట్ఫుల్లీ ఆన్ లిటరేచర్. సో వ్యూయర్స్ 37th హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్ అసలు ఎంత హ్యూజ్ రెస్పాన్స్ ఉందంటే అండి, ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు అందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళకు కావాల్సినటువంటి జానర్ ఆఫ్ బుక్స్ తీసుకుంటున్నారు. చిల్డ్రన్ బుక్స్ కానివ్వండి, స్పోర్ట్స్ బుక్స్ కానివ్వండి, సెలబ్రిటీస్కి సంబంధించిన బుక్స్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ ఓన్ అంటే బయోపిక్స్ ఇవన్నీ తీస్తున్నారు. కాబట్టి ఈ మధ్య కాలంలో కవిత్రులు, రచయితలు ఎవరైతే ఉన్నారో వాటి కోసం ఎక్కువగా చూస్తున్నట్టు తెలుస్తోంది. అండ్ ఇక్కడ ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా హ్యాపీగా చేసేశారు. తాగునీటి సదుపాయం కానివ్వండి, లేకపోతే మొబైల్ బాత్రూమ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా లైక్ మార్నింగ్ నుంచి అంటే జనరల్గానే ఇది వరకు మనం చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ వరకు కూడా మధ్యాహ్నం 2 గంటల నుంచి నైట్ 10 వరకు పెట్టేవారు. కానీ ఈసారి మాత్రం 19th నుంచి 29th వరకు కూడా కొనసాగనున్న ఈ బుక్ ఫెయిర్ మధ్యాహ్నం 12కే పుస్తక ప్రియుల కోసం అందుబాటులోకి వచ్చిందని చెప్పొచ్చు. అయితే మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా ఈ బుక్ ఫెయిర్ అన్నది ఉండబోతుంది. అండ్ ఇంకా కొన్ని రోజులు ఉన్నాయి కాబట్టి వివిధ జిల్లాల నుంచి కూడా పుస్తక ప్రియులు రాబోతున్నారు. ఇక్కడ మనం చాలా మంది రైటర్స్ని కలిసాము, వాళ్ళ పుస్తక ప్రదర్శన కూడా పెట్టడం జరిగింది. వాళ్ళకంటూ ఒక సపరేట్ స్టాల్ కూడా పెట్టడం జరిగింది. లైక్ మనకు ఎప్పుడైనా స్ట్రెస్కి గురైనప్పుడు, మనం ఇంకేస్ ఏదైనా డల్ మోటివ్లో ఉన్నప్పుడు, అలాంటప్పుడు ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలో, ఎలాంటి టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ అందుబాటులో ఉన్నాయో కూడా కొంతమంది స్టాల్స్ రూపంలో పెట్టి చెప్పడం జరిగింది. అండ్ ఆల్సో పుస్తక ప్రియులు కూడా వాళ్ళకి కావాల్సిన మంచి మంచి పుస్తకాలు తీసుకుంటారు. డిఫరెంట్ లాంగ్వేజెస్ ఆఫ్ బుక్స్ అని గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ ప్రస్తుతం ఈ 37th హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్లో మొత్తం వరకు 350 స్టాల్స్ వరకు ఉన్నాయి. అందులో 171 వరకు కూడా తెలుగు పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అండ్ మిగిలినవి చూసుకుంటే 135 ఇంగ్లీష్ బుక్స్ అండ్ ఇతర లాంగ్వేజెస్ బుక్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. అయితే డిఫరెంట్గా ఇప్పుడు ఈసారి పెట్టింది ఏంటంటే రచయితలకు అంటూ మెయిన్ స్టాల్స్ డిఫరెంట్గా పెట్టడం జరిగింది. అండ్ ఆల్సో కొంతమంది రచయితలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కార్టూనిస్ట్తో వేసిన బొమ్మలు కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా అట్రాక్ట్ అవుతున్నాయనే చెప్పొచ్చు. ఈ రోజుల్లో ఆన్లైన్కి ఎక్కువగా ఇష్టపడేవారు యూట్యూబ్లో వీడియోస్ వింటూ, లేకపోతే ఆన్లైన్లో ఏదైనా మెటీరియల్ దొరికితే వెబ్సైట్స్ ద్వారా అక్కడున్న ఇన్ఫర్మేషన్ తీసుకొని చదువుతున్న ఈ క్రమంలో ఇప్పటికీ కూడా బుక్స్ని ఇష్టపడుతూ ప్రతి జిల్లా నుంచి కూడా పుస్తక ప్రియులు ఇక్కడికి వచ్చి వాళ్ళకంటూ ఒక టైంని స్పెండ్ చేస్తున్నారు. వాళ్ళకి ఇష్టమైన పుస్తకాలు తీసుకుంటూ వాళ్ళ ఆత్మీయులకు ఇష్టమైన పుస్తకాలను కూడా తీసుకొని వాళ్ళకు గిఫ్ట్ రూపాల్లో ఇస్తూ ఉన్నారు. సో ఇదంతా చూడడానికి చాలా బాగుంది. అండ్ అట్ లాస్ట్ అంతా అంటే లోపల ఉన్న బుక్ ఫెయిర్ అంతా సందర్శించిన తర్వాత కాస్త రిలాక్సేషన్ కోరుకుంటాం కాబట్టి ఇష్టమైన తినుబండారాలు కూడా ఈ బుక్ ఫెయిర్లో మనకు అందుబాటులో ఉన్నాయి. బయట మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు, డిఫరెంట్ ఫుడ్ స్టాల్స్ కూడా మనకు కనిపిస్తాయి. సో అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ బుక్ ఫెయిర్ అనే చెప్పొచ్చు. అండ్ 29th వరకు కూడా ఇంకా కొనసాగుతుంది కాబట్టి వివిధ జిల్లాల నుంచి ఇంకా పుస్తక ప్రియులు కూడా రాబోతున్నారు. సో డే ఆన్ డే ఎటువంటి ఇక్కడ చేంజెస్ అవుతున్నాయి, ఎటువంటి వారు వస్తున్నారు, ఎలా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా మీకు పొలిటికోస్ ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటుంది. Stay tuned to Politicos. ఇది ఇప్పటి వరకు నా అప్డేట్. వీడియో జర్నలిస్ట్ వెంకట్ గౌడ్తో కీర్తన, Politicos, reporting for Hyderabad National Book Fair. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.